అంటే ఎక్కడో గద్దర్ అనే వ్యక్తి ఏ దారిలో పోవాలనో, ఏ కన్న తల్లి దగ్గరికి చేరాలనో అక్కడికి చేరలేకపోతున్నాడే ఈ గద్దర్ అని 40 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో అనేక చోట్ల గద్దర్ పాటల్ని విన్న కాన్షీరామ్ గద్దర్ మార్గం ఎక్కడో డిఫరెంట్గా అనిపిస్తుంది, ఈ గద్దర్కి సరైన మార్గం, సరైన కన్నతల్లి ఓ దారి ఉన్నది, ఆ దారిలో ఈయన పోతే బాగు అని ఆశించిన వ్యక్తి కాన్షీరామ్. కాబట్టి ఆ 2 పత్రికల్ని కాన్షీరామ్ గద్దర్కి పోస్ట్ చేశాడు. చనిపోతాడేమో అని భయపడి బాధపడి కాల్పులకు గురైన వ్యవధిలోనే, నిమిషాల వ్యవధిలోనే గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇంతకీ కాన్షీరామ్ అనుకున్నట్టుగానే నిజమైంది. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నానా అని బాధపడ్డాడు గద్దర్. సాయుధ పోరాటంలో తన శక్తినంతా ధారపోశానని బాధపడ్డాడు గద్దర్. అంటే కాన్షీరామ్ ఏదైతే అనుమానించాడో అనుమానించిందే నిజమైంది. ఆ గద్దర్ యొక్క మార్గం చివరికి బుద్ధుడి హృదయం దగ్గరికి వచ్చి మరణించడం జరిగింది. అందుకని ఇంతకీ కాన్షీరామ్ వేదన ఏంటంటే, ఈ గద్దరే నా దగ్గరికి చేరి ఉంటే, గద్దరు కాన్షీరాములే కలిస్తే గద్దర్ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ కోట్ల మంది కన్నీటి పాటకి సమాధానమే వచ్చి ఉండేది.